హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నీలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి రెసిపీకి సంబంధించిందండి. చాలా నాళ్ళు అయింది కదండి రెసిపీకి సంబంధించిన వీడియో పెట్టి. అదే ఈరోజు మీకు రెసిపీ చెప్తున్నానండి. ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు. ఏంది కారము కరివేపాకు అనుకుంటున్నారా? కరివేపాకు కారమేనండి నేను మీకు చూపించేది. ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు. ఇలా కొంచెం గాలికి ఆరబెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. కరివేపాకు అలా కచ్చాపచ్చాగా వస్తుంది. దీన్ని మనము వేరే కారప్పొడి వేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది సంబార్ కారం అంటారండి. దీంట్లో ఆల్రెడీ చిన్నులపాయి, జీలకర్ర, పప్పు దినుసులు, ధనియాలు అన్నీ ఉంటాయి. ఇది మనం ఈ కరివేపాకు పొడిలో వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే చాలా మంచి వాసన కరివేపాకుతో వస్తుంది మీకు. దీన్ని ఇడ్లీ, మళ్ళీ ఉప్మా వాటిల్లో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినచ్చు. చుక్క నెయ్యి వేసుకొని చాలా మంచి వాసనగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి చేయండి. ఆల్రెడీ దీంట్లో మనకి జీలకర్ర, చిన్నులపాయ ఉంటుంది, కానీ ఫ్రెష్గా ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కాబట్టి మన కారానికి తగ్గట్లు కొంచెం వేసుకున్నారంటే మళ్ళీ ఒక తిప్పు తిప్పారంటే గ్రైండరు మీకు ఇంకా మంచి వాసనతో వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక్క నిమిషంతో చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ మనకి కారపూళ్ళు ఉంటాయి కాబట్టి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కరివేపాకు కారం. చూడండి, మనం గ్రైండ్ వేసేటప్పటికి కొంచెం తడిగా ఉన్నది, అంటే చిన్నులపై తడి ఉంటుంది కదా, దాని మూలాన మనకి చాలా బాగుంటుందండి వాసన. దీన్ని మీరు ఒక పొడి సీసాలో పెట్టుకున్నారంటే చాలా రోజులు ఉంటుందండి ఫ్రెష్గా. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడటం నిరోధించాను నేను కూడా, అందుకని మీకు కూడా ఇలా సీసాలో నిల్వ చేసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.